హాయ్ అండి. శ్రావణ శుక్రవారం రోజు ఎల్లమ్మ తల్లికి ఒడి నింపామండి. ఆ గుడి విశేషాలు మా భార్య చెప్తుంది. ఇక్కడ చూడండి ఎల్లమ్మ తల్లి చాలా పవర్ అండి. చాలా చాలా పవర్ అండి. కంపల్సరీగా మేము ఎల్లమ్మ గుడికి ఆ తల్లికి అన్నీ మేము నెరవేరుస్తాము. మొక్కినవన్నీ నెరవేర్చుకుంటామనమాట. తను ఏ కోరికను మొక్కినా కూడా వెంటనే నెరవేరుస్తుంది. చానంత పవర్ అనమాట. తను పుట్టుశిల కూడా ఉందండి. చాలా ఇది అనమాట. చాలా పవర్ ఎవరికీ చూపియరండి. ఇంకొకటండి, నిన్న నాకు ఫస్ట్ టైం పోసానండి వడి బియ్యము. ఇంతవరకు నీ అమ్మవారికి వేయలేదండి. ఎందుకో ఆ తల్లి నాతో పోపిచ్చుకుందండి. చాలా సంతోషం, చాలా ఆనందంగా ఉంది. అమ్మ నాకు తెలీదమ్మా, నీ మీదనే నేను అనుకోని నీకు పొడిపియ్యం పోద్దాం అనుకుంటున్నానమ్మా అనుకున్నాను. సరే అని చెప్పి రాహుకాలం కూడా వచ్చేసిందండి. మేము అన్నీ తీసుకొని వెళ్ళేసరికి లేట్ కూడా అవుతుంది కదండీ. అన్నీ తీసుకునేసరికి రాహుకాలం కూడా స్టార్ట్ అయిపోతుంది. భయమేసిందండి. అక్కడ వెళ్తే ఇంక రాహుకాలంకి ఇంకా 1 అవర్ టైం ఉందండి. కానీ ఆ జనం చూసేసరికి నాకు చాలా భయమేసేసింది. అయ్యో! ఏం చేయాలా? నాకేం అర్థం కావట్లేదు. ఆ జనం చూసేసి అర్థం కాలేదు. ఫుల్ క్యూ ఉన్నారండి. ఇదేంటి ఇంత క్యూ ఉన్నారు, రాహుకాలం వచ్చేస్తే ఒడిబియ్యం పోసేకి రాదు, మళ్ళీ మధ్యాహ్నం అయితే చేసేకి రాదు, మరి సాయంత్రం వరకు వెయిట్ చేయాలి కదా అని అనుకున్నాను. కానీ ఒక అతను వచ్చి, "ఏమ్మా ఒడి నింపాలనుకుంటున్నావా అమ్మవారికి?" అన్నారు. అవును అంటే, నేనేమనుకున్నానండి, పక్కన మామూలుగా బ్లౌజ్ పెట్టేసి అలా చేసేసి ముడి కట్టి వెళ్తున్నారండి. కానీ నాకు అట్లా కాదండి. అప్పొచ్చి "నీకు ఒడి నింపుతావా" అని అంటే అవునని చెప్పినాను. తనే అమ్మవారికి కట్టించి మరి ఒడి నింపించినాడు. ఆ అమ్మవారి నా చేతులు చేపించుకుంది. చాలా సంతోషం, చాలా ఆనందంగా ఉందండి. అసలు అనుకోలేదండి నేను. ఇంక ఇప్పటి నుంచి మొక్కున్నాను. అమ్మా, నేను సంకల్పం చేసుకుంటున్నాను తల్లి, ప్రతి సంవత్సరం నీకు శ్రావణమాసం నీకు ఎల్లమ్మ తల్లి నీకు ఉడిపియ్యం పోస్తాను తల్లి అని మొక్కుకున్నాను. అక్కడ ఒక ఆమె ఉంది చూడండి, తను నాకు బొట్టు పెట్టిందనమాట. వచ్చేటప్పుడు పిలిచి ఇక్కడ రామ్మ అనింది. సరే అని వెళ్తే నాకు బొట్టు పెట్టింది. ఆ అమ్మవారే పెట్టినట్టు అనిపించింది. అసలు చాలా హ్యాపీగా అనిపించిందండి. మీతో కూడా చెప్పుకుంటున్నానండి. ఇప్పుడు శ్రావణమాసంలో కంపల్సరీగా వడిబియ్యం పోయండి అమ్మవాళ్ళకి. చాలా మంచిదండి. మనము ఏమన్నా కోరికలు కోరుకున్నా బాగా గట్టిగా బలంగా కోరుకొని చేయండి. చాలా బాగుంటుంది, చాలా మంచిదండి. శ్రావణ శుక్రవారం మంగళవారమే పెట్టండి వడిబియ్యం కూడా. మిగతా రోజుల కన్నా శ్రావణ శుక్రవారము మంగళవారం చేస్తే చాలా బాగుంటుందండి. ఇంకొకటండి, అమ్మకు తొడుగు తొగినా చూడండి, అది మామూలు అప్పుడు ఉండదండి. ఓన్లీ శుక్రవారం ఒకటే పెడతారు. అది అనుకోకుండా నేను చీర కూడా వేశాను చూడండి. చీర, జాకెటు, గాజులు అన్నీ ఇచ్చానండి. ప్రసాదం కూడా తీసుకెళ్ళానండి. సబ్స్క్రైబ్ చేసుకోండి.